नमस्कार, मायमावली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। जैनत सीआई ने बेला मंडल के स्थानीय पुलिस स्टेशन में मंडल शांति समिति के सदस्यों के साथ एक बैठक की। इस मौके पर उन्होंने कहा है कि जिला अधिकारी के आदेश अनुसार आगामी बकरीद त्योहार को शांतिपूर्वक माहौल से आयोजित किया जाए। त्योहार को देखते हुए मवेशियों की अवैध आवाजाही रोकने के लिए सभी जगहों पर चेक पोस्ट बनाए गए हैं। कहा है कि अवैध रूप से मवेशियों को ले जाने पर सख्त कार्रवाई की जाएगी। कहा है कि मवेशियों से संबंधित वास्तविक सत्यापन दस्तावेज स्थानीय पशु चिकित्सक से लेना चाहिए। उन्होंने कहा है कि बिना किसी सत्यापन दस्तावेज के मवेशियों को ले जाने पर कानूनी कार्रवाई की जाएगी और कहा है कि उल्लंघन करने वालों पर कार्रवाई की जाएगी। उन्होंने कहा है कि ऐसे लोगों के खिलाफ मामला दर्ज किया जाएगा जो सूचना तो दें लेकिन कानून अपने हाथ में न ले। इस कार्यक्रम में बेला एसआई डी राधिका सहित पुलिस कर्मियों ने भाग लिया। నేను చెప్పేది వినండి సార్, మీ ముందర రావచ్చు కొట్టుకుండా పోగా మేము ఎన్నో సార్లు చూసినాం సార్. వీళ్ళు ఎవరు మాకు శత్రువులు లేరు, వీళ్ళని ఒక్క మాట కూడా బే అనలేదు, మేము ఏమనలేదు అని అనలేదు. కానీ ఆవులు కోస్తారు సార్ ఘోరంగా. మళ్ళీ అవి తీసుకుపోయినప్పుడు మేము ఆపితే ముందర నీటి తొట్టెలు పెడుతుండ్రు, రూల్స్ ప్రకారం వెళ్తుండ్రు. కాబట్టి ఇప్పటి వరకు నాగ్పూర్ టు హైదరాబాద్ ఇప్పటి వరకు ఎక్కడ ఆపినా దాఖలు లేవు. కాబట్టి మేము కూడా అందుకంటే పరిమితి ఎక్కువ లేదు. మళ్ళీ ఆచారం బీసీఎంలో కూడా మాలు కొనపోయేటప్పుడు ఎడ్లం కొనపోయేటప్పుడు ముందర నీటి తొట్టెలు కింద అరిగడ్డి ప్లస్ దానికి మేత, దానికి సపరేట్గా ఒక పక్కకు అంటే ఒక్క ఎద్దుకు ఒక 2 सेंटीमीटर गैप में गाइडेंस किया कि जानवर लेते समय दाखिला लो, रहदारी लो, तुम बेचने के टाइम पे डॉक्टर साहब को टेस्ट करो, उसके बाद में करो, अगर से कोई दिक्कत आए तो साहब तुम्हारे साथ में ऐसा बोले। और हम సార్ ఇప్పుడు కొన్ని సందర్భాలు ఎట్లా ఉంటుంది సార్, ఇక్కడ కష్టమవుతుంది లోకల్లో ఇప్పుడు పంచుకుంటాం మేము చేయాలని అయితే సార్ ఇక్కడ దొరకదు. జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు బేలా మండల కేంద్రంలో బక్రీద్ సందర్భంగా పీస్ కమిటీ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి వివిధ గ్రామాల నుండి మండల కేంద్రం నుండి సుమారుగా 100 మంది వరకు హాజరు కావడం జరిగింది. ఈ మీటింగ్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ మరియు బక్రీద్ సందర్భంగా వాళ్ళకు సూచనలు చేయడం జరిగింది. చాలామంది కూడా మాకు ఈ సూచనలు తప్పకుండా పాటిస్తామని తెలియజేయడం జరిగింది. మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎద్దుల్ని ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు వెటర్నరీ డాక్టర్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పినాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వెటర్నరీ డాక్టర్ అనేది అందుబాటులో లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతున్నదంటే గౌరవ కలెక్టర్ గారితో నేను మీటింగ్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏదైతే సాంగ్లీలో మంగళవారం మరి బుధవారం ఇక్కడ మేళాలో జరిగే మార్కెట్ వెటర్నరీ డాక్టర్ను అరేంజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఇక్కడ ఉన్న రైతులకి ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా, మీరు ఎవరికైనా ఎద్దులను అమ్మినప్పుడు ఖచ్చితంగా ఈ వెటర్నరీ డాక్టర్ అనే సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కూడా పరిమితికి మించినట్టు ఎద్దుల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి లేదు. ఎవరైనా కానీ ఇట్లా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నట్టు మీకు నోటీస్లోకి వస్తే ఖచ్చితంగా మా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి. అంతేగాని చట్టాన్ని మీ చేతిలో తీసుకోవద్దనేసి తెలియజేస్తాం.